భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 26 నుండి 30 వరకు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 26. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄన్ అత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్స్తదా. సారాంశం: అర్జునుడు కౌరవుల సైన్యాన్ని పరిశీలించాడు. అందులో తండ్రులు, తాతలు కనిపించారు. గురువులు, మామలు, అన్నదమ్ములు ఉన్నారు. కుమారులు, మనవళ్ళు, స్నేహితులు కూడా ఉన్నారు. స్నేహితులు శత్రువులుగా మారడం అతని మనస్సు కలతపరిచింది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 27. తాన్ సమీక్ష్య సకౌంతేః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమాబ్రవీత్. సారాంశం: అర్జునుడు రెండు పక్షాల్లోనూ తన బంధువులను చూశాడు. ఆ దృశ్యం అతని మనసును తీవ్రంగా కదిలించింది. కరుణ, దుఃఖంతో యోధుడైన అతను కుంగిపోయాడు. మనోవ్యథతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ స్థితిలో శ్రీకృష్ణునితో తన భావాలను వ్యక్తపరిచాడు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 28. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. సారాంశం: అర్జునుడు తన సొంత బంధువులను యుద్ధానికి సిద్ధంగా చూశాడు. ఆ భావోద్వేగం కారణంగా అతను బలహీనంగా మారాడు. అతని శరీరం నడకలేక కదలడం లేదు. నోరు ఎండిపోయింది, మాట్లాడలేకపోతున్నాడు. బంధువుల యుద్ధం దృష్ట్యా అతని యోధ ధైర్యం నశించిపోయింది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 29. విపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్వక్చేవ పరిదహ్యతే. సారాంశం: అర్జునుడి శరీరం వణికుతుంది, రోమాలు నిక్కబొడుస్తున్నాయి. గాంధీవ ధనుస్సు చేతిలో నుండి జారిపోతుంది. చర్మం మండుతున్నట్టుగా అనిపిస్తుంది. అతడు భయానికి, విచారానికి లోనవుతున్నాడు. సోదరులపై యుద్ధ భయం అతనిని మానసికంగా కలచివేస్తుంది. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 30. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. సారాంశం: అర్జునుడు భయంతో విసిగిపోతున్నాడు. కాళ్ళు నిలబడలేకపోతున్నానని చెప్పాడు. మనసు చలించిపోతుంది అన్నాడు. చెడు శకునాలు కనిపిస్తున్నాయంటాడు. యుద్ధానికి ముందు అతని మానసిక స్థితి చెడిపోయినది. ప్రతిరోజూ భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్లోకం నచ్చినట్లయితే లైక్ చేసి మిత్రులతో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.